ఆదిలాబాద్ జిల్లాలో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ప్రసిద్ధ ఆడెల్లి పోచమ్మ ఆలయంతో పాటు మహాలక్ష్మి అమ్మవారు, పూసాయి ఎల్లమ్మ ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆషాఢ మాసం బోనాలోత్సవాలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో చాలా పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి పోచమ్మ, మైసమ్మ లాంటి దేవాలయాల్లో పెద్ద ఎత్తున నైవేద్యాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్న పరిస్థితి ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి పోచమ్మ దేవాలయాలతో పాటు మహాలక్ష్మి ఇతర అమ్మవారి దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున గ్రామ దేవతల ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి. పిండి వంటకాల నైవేద్యాలతో పాటు ఇవన్నీ కూడా పూజా సామాగ్రితో పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉత్సవాలు నిర్వహించుకున్న పరిస్థితి. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి తమ కుటుంబాలను కాపాడాలి, రోగాల బారి నుండి పడకుండా ఉండాలని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. చాలామంది భక్తులు అమ్మ ఏమేమి చేస్తారు ఈరోజు, ఏమేమి నైవేద్యాలు ఉంటాయి? అప్పాలు, గారెలు, తీయటన్నం, కొయ్యూర, కొబ్బరికాయ, ఊదిబత్తీలు, కుంకుమ, పసుపు, పెరుగు దేవికి ఎక్కిస్తాం. ఈ బోనం ఎందుకు ఎక్కిస్తారమ్మా? అంటే ఇట్లా గ్రామ దేవత కాబట్టి పిల్లలు, ఫ్యామిలీ అంతా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని వర్షాకాలంలో. ఏమేమి రోగాలు వస్తాయి ఈ కాలంలో, ఎందుకు ఎక్కిస్తారు, ఏమేమి ఉన్నాయి ఇందులో? అంతే ఇక అప్పం, గారె, కమ్మట, అన్నం, తెల్లన్నం, పెరుగు, నైవేద్యం. మొత్తంగా ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకోవడం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మ బోనం ఎందుకు వేస్తారు, ఇవాళ ఏమేమి ప్రత్యేకత ఉంటుంది? అమ్మవారికి పరమాన్నము, ఇంకా ఏమంటారు అది కొయ్యూర, దాంతో చేపలతోని అది వండుతారు నైవేద్యము. గారెలు, అప్పాలు, శనగపిండితోని నైవేద్యం వంటకాలు చేసి భక్తితో చేసి అమ్మవారి గుడికి వచ్చి నైవేద్యం సమర్పించుకుంటాం. ఆషాఢ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా పూజించుకుంటారు కాబట్టి ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయంగా జరుపుకుంటారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనమంతా కూడా వర్షాకాలంలో చాలా పెద్ద ఎత్తున అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు సోకుతాయి కాబట్టి వీటి నుంచి రక్షించాలి. ఖచ్చితంగా రోగాల బారి నుండి, జ్వరాల బారి నుండి తమ కుటుంబాలను రక్షించాలని చెప్పి కోరుకుంటూ ఆయురారోగ్యాలు సిద్ధించాలి తమ కుటుంబ సభ్యులకు అని చెప్పి మొక్కుకుంటూ బోనాలు ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పి స్థానికులు పేర్కొంటున్న పరిస్థితి. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HMTV, ఆదిలాబాద్.